హాయ్ వ్యూవర్స్. బంగారం ఏదో మొత్తానికి తేడా చేయబోతుంది. అంటే తగ్గుతున్నాను చూడండి అన్నట్టు చూపిస్తుంది. నిన్న అంటే మొన్న ₹100 ఎంతో తగ్గింది. వెండి మాత్రం 1000 పెరిగింది. సో విషయం ఏంటంటే ఈరోజు ₹100 తగ్గింది. ఏది 24 క్యారెట్ గోల్డా 22 క్యారెట్ గోల్డ్ అంటే 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములకు ₹110 తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి ₹100 తగ్గింది 10 గ్రాములకి. వెరైటీగా వెండి సైతం ₹100 తగ్గింది కేజీకి. సో అప్పుడు 100 గ్రాములకి ఎంత తగ్గినట్టు? ₹10. 10 గ్రాములకి రూపాయి తగ్గినట్టు. ఇది వెండి. సో వెండి ఏం తగ్గనట్టే లెక్క. బంగారం విషయానికి వద్దాం. 1,01,800 రూపాయలుగా ఉంది ఈరోజు బంగారం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,11,060 రూపాయలు ఉంది. సో నేను మరలా చెప్తున్నా, నేను అనుకోవటం రేపు ఎల్లుండిలో ఒక్కసారిగా మరలా 500 పైన పెరిగితే నాకు అనిపిస్తుంది. బంగారం అయితే తగ్గితే సంతోషమే. దేవుని చెప్పేది మరలా చెప్తున్నా, బంగారం పెరగటం ఖాయం. 2025 నాటికి, డిసెంబర్ అయిపోయే నాటికి ఈజీగా 1,20,000 రూపాయలు అయిద్దని నాకైతే అనిపిస్తుంది 10 గ్రాముల బంగారం. 2026 నాటికి అయితే ఎండింగ్ నాటికి 2 లక్షలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారం నిల్వలు తక్కువ ఉన్నాయి. అత్యధికంగా చాలా దేశాల బంగారాన్ని కొన్ని స్టోర్ చేసుకుని వాళ్ళ యొక్క రిజర్వ్ బ్యాంకులో పెట్టుకుని, అండ్ చాలామంది అవునన్నా కాదన్నా సరే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి దాని మీద పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. సో డబ్బు ఉంటే హ్యాపీగా బంగారం కొని పెట్టుకోండి. ఒక రేట్ అనుకోండి, ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. ఆ రేటుకు రాలేదన్నప్పుడు హ్యాపీగా మీకు నచ్చిందని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు మొన్న ఒక మెయిల్ కూడా వచ్చింది. రియల్ ఎస్టేట్ 5,75,00,000 మోసపోయింది. ప్రాపర్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి అద్దెనిదని చెప్పేసి ఎవరు చెప్తే నమ్మేసి పెట్టేశారు. ఇక వేరే రిపోర్ట్ ఉంటే వాళ్ళకి అసైన్ చేశాను, వాళ్ళతో మాట్లాడుకోండి మీరని చెప్పేసి. దయచేసి డబ్బుని ఎందులో సరే పెట్టుబడిగా పెడుతున్నామన్నప్పుడు ఒకటికి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకొని పెట్టుకోండి. డబ్బులు ఎంతో కష్టపడి తప్ప మనకు రావు. అవతల వాడు ఈజీగా మిమ్మల్ని నమ్మించి డబ్బు వచ్చిద్దని చెప్పేసి మీకు చెప్పినప్పుడు మీరు ఏమైనా తొందరపడ్డా ఆశపడ్డా వాడు లాభపడతారు, మీరు నెట్టేట మునుగుతారు. సో బీ కేర్ఫుల్.